తిరుపతిలో అరహరి వీరమల్లు సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకోవడం జరిగింది. ఒక సినిమా థియేటర్స్ వద్ద అక్కడ లోపల టెక్నికల్ ఇష్యూ ఉన్న నేపథ్యంలో సినిమా మధ్యలో ఆగిపోవడం జరిగింది. దీంతో ఆగ్రహించినటువంటి అభిమానులు మొత్తం గేట్లన్నీ ధ్వంసం చేయడం, దాని తర్వాత థియేటర్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అభిమానులందరినీ కూడా శాంతింపజేసే ప్రయత్నం చేశారు. భారీ మొత్తంలో టికెట్లు కొనుగోలు చేసుకొని డబ్బులు కట్టి అభిమానులను నిరుత్సాహం పరిచిన నేపథ్యంలో సినిమా థియేటర్స్ వద్ద వాళ్ళ యాజమాన్యం వాళ్ళకందరికీ కూడా ఈ టెక్నికల్ ఇష్యూ మిషన్లు కాస్త చెడిపోయిన కారణంగా సినిమా ఆగిపోయిందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే టికెట్లు కొనుగోలు చేసిన వారికి అందరికీ కూడా డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది. దీంతో కాస్త శాంతించారని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, సినిమా టాకీస్ వద్ద జనాలు వాళ్ళు అభిమానులు ఆందోళన చేయడం, పోలీసులు వాహనాలు, పోలీసులు వాళ్ళతో సర్ది చెప్పడం, సినిమా టాకీస్ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్పడం, ఇవన్నీ కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. తిరుపతి పోలీసులు అక్కడ చేరుకుని పవన్ అభిమానులతో అందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సంధ్యా టాకీస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. తిరుపతిలో ప్రధాన సినిమా హాల్ ఇది, మనం చూడొచ్చు విజువల్స్లో కూడా. నా వాగ్వాదం చేసుకోవడం, వాళ్ళతో వాదించడం, ఇవన్నీ కూడా చూడవచ్చు విజువల్స్లో. అంటే వాళ్ళ డిమాండ్ ఒకటే, ఎందుకు ముందుగా మిషన్లన్నీ చెక్ చేయకపోయారు అన్నా.